హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియో బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్లో VPN యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ VPN యాప్ మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే ఈ VPN యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాతకి డైరెక్ట్ అయితే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి సో సెర్చ్ బార్లో అయితే హోమ్ ఎడిటింగ్ అని సెర్చ్ చేసుకోవాలి. ఈ విధంగా సో హోమ్ ఎడిటింగ్ అని సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హోమ్ ఎడిటింగ్ కింద క్యాప్కట్ టెంప్లెట్స్ అని ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి డైరెక్ట్గా అయితే క్యాప్కట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ట్రెండింగ్లో ఉన్న టెంప్లెట్స్ అయితే సో ఇక్కడ చూసుకుంటే వైరల్ రీల్స్ ఎడిట్ ఉంది కదా. సో ఇదే టెంప్లెట్ మనకు కావాలన్నమాట. సో కింద చూసుకుంటే యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో టెంప్లెట్ DI క్యాప్కట్ అని ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇంకొక యాప్ అయితే ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా అయితే మనకి క్యాప్కట్లో అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో డైరెక్ట్గా మీకు క్యాప్కట్లో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి యూస్ టెంప్లెట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి ఫొటోస్, వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే రామ్ చరణ్ సార్ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే లోడింగ్ అయితే అవుతుంది. సో అయిన తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి వీడియో అనేది కంప్లీట్గా ఎడిటింగ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో పైన చూసుకుంటే యాడ్ సౌండ్ అండ్ టిక్టాక్ అని ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇదైతే సాంగ్ అయితే యాడ్ అవ్వడం అయితే కాదనమాట. సో జస్ట్ అయితే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఈ క్యాప్కట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే క్యాప్కట్ ప్రో వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. కొంతవరకు అయితే టైం అయితే పడుతుంది. సో ఒకవేళ మీరు ఈ VPN యూజ్ చేయకపోతే మాత్రం రాదనమాట. సో నేను ఫస్ట్లో చెప్పిన VPN అయితే డౌన్లోడ్ చేసుకుని కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో లేకపోతే రాదనమాట. సో ఫస్ట్ VPN చేసిన తర్వాతకి క్యాప్కట్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాతకి డైరెక్ట్గా అయితే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి మనం ఇప్పుడైతే సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మన మొబైల్లో అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫోన్లో. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి కింద చూసుకుంటే మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ ఐకాన్ ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో ఇంకొక పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఇందాక క్యాప్కట్లో డౌన్లోడ్ చేసుకున్న ఆ వీడియో ఉంది కదా. సో ఆ వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఆ వీడియోకి ఎటువంటి సౌండ్ అనేది ఉండదన్నమాట. సో ఎటువంటి సౌండ్ అనేది ఉండదు. సో ఇప్పుడైతే మనం సౌండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు ఈ సాంగ్ కావాలనుకుంటే ఇదే సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను వీడియో సాంగ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే వీడియో సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో లేదంటే మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవాలనుకున్నా నో ప్రాబ్లం. సో మళ్ళీ డిలీట్ చేసుకోవాలన్నమాట. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేసి చూడండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం రోజు చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో. సో అదే విధంగా అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. సో వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.